టు అనురాగ్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్ కాల్డ్ వీరు. అంటే ఇప్పటి వరకు అందరూ నన్ను అంటే నేను నవ్వించగలను అని అనుకున్నారు, బట్ వీడి పైన ఒకళ్ళకి కోపం రావచ్చు, ఒకళ్ళకి జాలి రావచ్చు, ఒకళ్ళకి యూనో ఆ సానుభూతి అనుభూతి అవన్నీ చేయగలిగే నమ్మకం ఇచ్చింది అనురాగ్ నాకు. అంటే సో ఈ క్యారెక్టర్సే కాదు, సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేయగలడు అని నన్ను నమ్మి సుధీర్ గారికి ప్రపోజ్ చేయడం, ఈటీవీ విన్కి ప్రపోజ్ చేయడం అనేది రియల్లీ హ్యాపీ. సో యాక్చువల్లీ అనురాగ్తో ఆల్మోస్ట్ ఒక అక్టోబర్లో ప్రపోజ్ చేశాడు నాకు ఇది ఈ ఫిలిం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేబీ 1-2 days మిస్ అయ్యామో కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకుంటాం రోజు. ఏ రోజు మిస్ కాలేదు, ఆల్మోస్ట్ 1-2 days తప్పించి. అలాంటి ఒక ఇదే అనిపించింది, అదేదో ఉంటుంది కదా డైలాగ్, రిలేషన్షిప్ ఆఫ్ ఎన్ యాక్టర్ డైరెక్టర్ షుడ్ బి, అట్లా దానికి ఒక రిజంబ్లెన్స్ లాగా అనిపించింది నాకు. సో ఐ హోప్ ఐ వర్క్ విత్ హిమ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్. అండ్ ఈ సినిమాని ఫ్యూయల్, ఇది బండి కనిపిస్తుంది కదా మీకు, ఆ బండిలో ఫ్యూయల్ వేసిన మా సుధీర్ గారు, మా డ్రీమ్ ఫార్మర్స్, ఈపీ సతీష్ గారు, లైన్ ప్రొడ్యూసర్ అనదర్ సతీష్, వీళ్ళందరూ ఈ సినిమాకి యూనో ఈ బండిలో ఫ్యూయల్ వేసి ఇన్నాళ్ళు ఈ 4 months చాలా చాలా కష్టమైన సిచ్యువేషన్స్లో షూట్ చేశాను. బట్ దే మేడ్ షూర్ అంతా స్మూత్గా వెళ్ళి అందరూ కంఫర్టబుల్గా ఉండి దీన్ని నడిపించారు. బట్ ఆ బండిలో ఫ్యూయల్ వాళ్ళు వేస్తే అక్కడ 2 చక్రాలు కనిపిస్తాయి. అది ఈయనొకటి, వీళ్ళిద్దరండి చక్రాలు, నితిన్ అండ్ సాయి. సో ఇప్పటికీ నడిపిస్తా ఉన్నారు, కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. అసలు బ్యాక్ టు బ్యాక్ 90s శశిమందన, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అండ్ అక్వైర్ చేసుకుంటే మూవీస్ కూడా చాలా మంచి మంచి స్పెషల్ రియలీ హార్ట్ఫుల్ మూవీస్. సో ఐ థింక్ వాళ్ళ హార్ట్ ఈస్ ఎట్ ద రైట్ ప్లేస్ ఇద్దరికి. సో ఇద్దరు ఈటీవీని అంత గ్యాప్ లేకుండా అంత సక్సెస్ఫుల్గా మంచి కంటెంట్తో అందరిని టచ్ చేస్తున్నందుకు రియలీ థ్యాంక్స్. అండ్ ఐ థింక్ మన యాత్ర ఇంకా ముందుకు కంటిన్యూ అవుతుందని ఐఎమ్ హోపింగ్.